మణికొండ, పుప్పాలగూడ ఓఆర్ఆర్ సర్వీస్ లైన్ రోడ్ ఏదైతే ఉందో, ఇది మణికొండ ప్రజలకి, పుప్పాలగూడ, ఆ కాజాగూడ ఆ సర్కిల్‌లో ఉన్న వాళ్ళకి అర్థమవుతది. క్లియర్‌గా అర్థమవుతది నేను చెప్పింది. ఆ రోడ్ ఏదైతే ఉందో, ఆ జంక్షన్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఆ కొండలు చిన్న చిన్న కొండలుంటాయన్నమాట. అండ్ కొండలనే కంట దాని కరెక్ట్ టెర్మినాలజీ ఏందంటే గుట్టలంటారు. అంటే చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. చా బుషెస్ వెరీ వెరీ థిక్ బుషెస్ మాట. అలాగే అటు సైడు కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉన్నది. అదే నా బాదరింగ్ పాయింట్. ఈ వీడియో తాలూకు వన్ ఆఫ్ ద మెయిన్ బాదరింగ్ పాయింట్ ఏందిరా అంటే అదే. సో ఈ జంక్షను, ఈ ఏరియా ఎలా తయారైందిరా అంటే మినీ కుక్కట్పల్లిలా తయారైంది. మినీ కుక్కట్పల్లి అని కుక్కట్పల్లితో పోలుస్తుంటే మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ఏదో అనుకుంటున్నారేమో, కాదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి చాలామందికి అర్థమై ఉంటుంది. అర్థం కాలేని వాళ్ళు, ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియో చేశాను కుక్కట్పల్లి మెట్రో గురించి, అక్కడ జరుగుతున్న డార్క్ బిజినెస్ గురించి, అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ ఉన్న రెసిడెన్షియల్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, పోలీసులు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఇన్నోసెంట్ గర్ల్స్కి ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు, ఎలా మిస్లీడ్ అవుతున్నారు అని వీడియో చేశాను. చూడండి, ఉంటుంది మన పవన్ రాటాక్స్ ఛానల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు కుక్కట్పల్లి తరహా అంటే ఆల్మోస్ట్ కుక్కట్పల్లిని రెప్లికేట్ చేస్తుంది. బట్ కుక్కట్పల్లి కూడా దారుణంగా రెప్లికేట్ చేస్తుంది. ఎందుకురా అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఇది పోలీసులకి తెలుసా తెలీదా అంటే అది మీ విజ్ఞతగా వదిలేశాను. కానీ మీరు ప్రెజర్ పెడితే, మీరు నిజమైన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఈ సిండికేట్ బయటకు వస్తుంది. ఇది ఇండివిజువల్స్తో నడిచేది కాదు. నేను లాజిక్తో చెప్తా, మీకు అర్థమవుతుంది. ఇండివిజువల్స్తో నడిచేది కాదు. ఒకవేళ అది ఇండివిజువల్స్తో నడిచినా అలాంటి ప్లేసుల్లో చెయ్యకూడదు. దేవుళ్ళ గురించి అనవసరం లేని టాపిక్ల దగ్గర కొట్టుకుసేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు యూనిటీ చూపించండి. ఇప్పుడు అక్కడ ఎఫెక్ట్ అవుతుంది మన దేవుడే కదా. మరి ఇప్పుడు మీ యూనిటీ ఏమైపోయింది? ఇప్పుడు మీకు దేవుడు గుర్తు రావట్లేదా? మాట్లాడదాం, అన్ని గట్టిగా మాట్లాడదాం, ఆనెస్ట్గా మాట్లాడదాం. 99.999% ఈ వీడియోకి ఇంతకుముందు వీడియో పడినట్టే $1 పడుతుంది. నేను ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మనీ అనేది నాకు ప్రైమరీ ఇన్కమ్ కాదు, ప్రైమరీ సోర్స్ కాదు, అసలు నా ఎజెండే కాదు. సెకండరీ వస్తే తీసుకుంటా. అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనీ రాపోయినా పర్లేదు, యాడ్స్ ప్లేస్ అయిపోయినా పర్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, అదే ₹1 సమానం నాకు. కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి తెలిస్తే అవేర్నెస్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అందుకే లైక్ చేయమనేది, ఎందుకంటే ఈ టాపిక్ ఎక్కువ పుష్ చేయదు యూట్యూబ్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఆ మణికొండ ఓఆర్ఆర్ రోడ్ ఐడియా ఉండదు కదా మీకు చాలామందికి, లేకపోతే గూగుల్ మ్యాప్స్లో కొట్టని మీకు తెలుస్తుంది. సర్వీస్ లైన్ రోడ్ ఉంటుంది మణికొండ, పుప్పాలగూడ, ఆ కాజాగూడ సర్కిల్లో. అటుపక్క సైడే కొంచెం దూరంలో ల్యాంకో హిల్స్ కూడా ఉంటుంది, అపార్ట్మెంట్, హైరైజ్ అపార్ట్మెంట్. బేసిక్గా ఏంటంటే అది ఒకప్పుడు ఒక బాగా ఐసోలేటెడ్ ప్లేసు. ఇప్పుడు మొత్తం హైరైజులు, మై హోమోడు, ఐటీ కారిడార్ అదంతాను. కానీ ఒక కొండని చెక్కుని వెళ్ళిపోయారు. కొండనే కంటే గుట్ట చెక్కుకొని వెళ్ళిపోయారు. బట్ అది ఇంకా అటుపక్క మధ్యలో పెద్ద రోడ్ వేసారు. ప్రాపర్గా లైట్లు ఉండవు, అంటే నైట్ టైం లైట్లు వేయరు కావాలనేరు. నిజంగా దానికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమో దేవుడికే తెలియాలి. కానీ నైట్ టైం అది చాలా కొంచెం హాంటింగ్గానే ఉంటుంది ప్లేసు. ఒక్కరు వెళ్ళడానికి భయపడుతుంది, సుసుకారుతుంది. ఎందుకంటే చాలా డార్క్గా ఉంటాయి ఆ పొదలు. అబ్బో, అటుపక్క సైడ్ ఉంది గుడి, అటుపక్క సైడ్ దారి మెట్లు ఎక్కితే పైన గుడి ఉంటుంది. బట్ డే టైమే ఆపరేషన్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే, ఆఫ్ లైట్ అని కాదు, తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, నాకు ఎలా తెలిసిందిరా అంటే, అటు సైడ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు, మా పేరెంట్స్ అటు సైడ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ నాకు అర్థం కాలే ఏంటిది అని చెప్పి. ఏంటి ఇక్కడ అంటే ఎంత సేమ్ కుక్కట్పల్లి తరహాలోనే నించొని ఉన్నారు, మాస్క్లు వేసుకుని ఉన్నారు ఏంటంటే, తర్వాత అర్థమైంది. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ గుడి ఉందని నాకు ముందు తెలియదు. గుడి ఉన్నప్పుడు ఇక్కడ ఇలా అంటే నైట్ టైం ఎంత గుడి మూసేస్తే మాత్రం ఇలాంటివి చేయకూడదు కదా. ఇక్కడ రెసిడెంట్స్ ఎవరు కంప్లైంట్లు ఇవ్వట్లేదు ఏంటి, పోలీసులు కూడా ఎందుకు రావట్లేదు, అంతే క్లియర్గా తెలిసిపోద్ది మాట. మీకు వెళ్తే కారులో వెళ్తున్న నాకే భయం వేసింది. తర్వాత తెలుసుకుంటే అక్కడ చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, బిల్లింగ్గా గులెక్కిపోయిన వాళ్ళు అది తెలుసుకొని అక్కడికి వెళ్తారు. అది సినారియో నెంబర్ 1. సినారియో నెంబర్ 2, గులెక్కివాడు తెలియక వెళ్తాడు, అక్కడ ఇలా ఆపుతారు, అయిపోద్ది. సినారియో 3, వీళ్ళు ట్రాప్ చేస్తారు, ట్రాప్ చేసి ఆపుతారు. కారులో కానీ ఎస్పెషల్లీ బైక్లో. అందుకే బైక్లో దయచేసి నైట్ టైం అటు వెళ్ళొద్దు, లేడీస్ అసలు వెళ్ళొద్దు, ఓకేనా.
వెళ్ళినప్పుడు లోపలికి పొదల్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందిరా అంటే మీరు అనుకునేది జరగదు. నేను చెప్పాను కదా, ఇది ఒక ఇండివిజువల్ ధైర్యంగా నడిపేది కాదు. లోపల మళ్ళీ వేరే మనుషులు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కొట్టి మీ దగ్గర ఉన్న వ్యాలెట్, చైను, డబ్బులు ఏముంటే తీసుకొని కొట్టేసి పంపించేస్తారు. అప్పుడు మీరు అనొచ్చు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా బ్రో అని. ఏమని చెప్తావు? ఎవరో చెయ్యిలాగా అడ్డంగా ఆడితే నేను ఆగాను గులక్కి, తర్వాత లోపలికి వెళ్ళి మాట్లాడుకొని తర్వాత దొబ్బేశారని చెప్పలేరు కదా. అదే వాళ్ళు యూఎస్పి. మీకు అర్థమవుతుందా? సో చాలామంది అంటే గులెక్కవైన వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి కూడా అక్కడ అన్యాయం జరుగుతుంది. అర్థమైందా? సో ఇంత ఫ్రాడ్ జరుగుతుంది. ఇదంతా సోలోగా జరుగుతుందని అనుకోవద్దు. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇదంతా నడుస్తుంది ఒక సిండికేట్తో. ఈ సిండికేటు మొత్తం పెంచుకొని వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఏరియా ఉంది, నేను చెప్పిన కుక్కట్పల్లి ఏరియా ఉంది, నిజాంపేట రోడ్డు ఆ డిపో వైపు వెళ్తే అలా ఉంది. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. అటు వెళ్ళేటప్పుడు ఎప్పుడో 4-5 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అలా హైదరాబాద్లో చాలా దగ్గర ఉన్నాయండి. ఎందుకు ఇలాగా నడుస్తుంది? ఎవడో ఒక పెద్ద తలకాయ నడిపితే తప్ప కదా. నేను అనుకున్న పోలీసులు ఎవరో ఇవ్వరా ఏంటి అని చెప్పి ఒకరోజు సడన్గా నేను వెళ్తున్నప్పుడు ఆఫీస్ నుంచి అటు మా వాడి ఇంటికి వెళ్తున్నాడు, పోలీస్ జీప్ కనబడింది. పోలీస్ జీప్ కనబడితే మామూలు మనలో అనమాట. పోలీసుడు సౌండ్ వేసుకుని అదేదో హలో బ్రదర్ సినిమాలో అలాగా సౌండ్ వేసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు ఉంటారా? అదేదో నేమ్ సేక్ అంటే మేము చూస్తున్నాము, మేము పట్టుకున్నామని. కానీ ఏం లేదు, నడుస్తూనే ఉంది. కావాలంటే మీరు కూడా కారులో జాగ్రత్తగా వెళ్ళి చూడడానికి కనబడతాయి. అర్థమైందా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ 2 పెద్ద ఇష్యూలు నడుస్తున్నాయి. ఒకటి, కుక్కట్పల్లి వీడియోలో నేను ఏదైతే చెప్పానో, ఎలాగైతే 2 అమ్మాయిలు సఫర్ అవ్వడం నేను చూశానో, ఇక్కడ కూడా అదే జరగడానికి అవకాశం ఉంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోడ్లోనే అమ్మాయిలు వెళ్ళారు అనుకుందాం, కారులోనే బైక్లోనే, ఎస్పెషల్లీ బైక్లో. పొరపాటు మీ కర్మకాలి అక్కడ బైక్ ఏదైనా ప్రాబ్లం అయింది, అక్కడ మీరు ఆపేరు అనుకుందాం, మీకు మాస్క్ కూడా లేదబ్బా, అయినా కూడా మిమ్మల్ని అదే అని చెప్పి ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండి జనాలందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. ఆ టైంలో పొరపాటున మీ బాయ్ ఫ్రెండో లేదా మీ పెళ్ళి అయిపోతే మీ హస్బెండో లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా చూస్తే కథం టాటా బై బై. ఎందుకంటే మనం చాలా ఇంపల్సివ్గా ఉంటాం, మేము డిసైడ్ అయిపోతాం అమ్మాయి ఇక్కడ ఆగింది అంటే అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి? ఇప్పుడు లార్జర్ లెవెల్లో ఆలోచించండి. ఇప్పుడు ఇది డిమాండ్ అండ్ సప్లైలా నడుస్తుందా, లేకపోతే ఇంపాక్ట్ వేరే వాళ్ళ మీద కూడా పడుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిమాండ్ అండ్ సప్లై కాదు, ఎందుకంటే ఇది ఆర్గానిక్గా నడుస్తుంది కాదు, ఆర్టిఫిషియల్గా ఒక సిండికేట్ నడుపుతుంది. మీకు ఎంతగా నడపాలనుకుంటే పర్మిషన్ తీసుకుని వేరే ప్లేస్లో నడుపుకోండి తప్ప ఇలాంటి రెసిడెన్స్ ఉండే ప్లేస్లో అసలు నడపకూడదు. అండ్ దేవుడు ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. ఈ పాయింట్ కంటే వచ్చే ముందు ఈ పాయింట్ గురించి ఇంకోసారి మాట్లాడి చెప్తాను. అందుకే దయచేసి అమ్మాయిలు మీరు ఆ సైడ్ రోడ్డు వైపు వెళ్ళొద్దు. డే టైం కాదు కదా, నైట్ టైం కూడా అవాయిడ్ చేయండి. ఫస్ట్ దీని మీద అక్కడ పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయండి. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయితే అప్పుడు పోలీసులకు ప్రెజర్ వచ్చి చూస్తారు. వీడియోలు తీసి చూపించండి, కారులోనే వీడియోలు తీసి చూపించండి. ఇవన్నీ ఇలా జరుగుతుంది, మేము ఎలా బతకాలి, మేము ఉండలేకపోతున్నాం, ఇన్ని కోట్లు పెట్టి ఇక్కడ హై రైజ్ అపార్ట్మెంట్లు తీసుకున్నది ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉండడానిక, మా పిల్లలు ఇటువైపు వెళ్ళాలంటే భయపడుతున్నారు, మా పెద్దోళ్ళు ఇటువైపు వెళ్ళాలంటే భయపడుతున్నారు చెప్పి కంప్లైంట్ రైజ్ చేయండి. అప్పుడు ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. రెండోది, ఈ రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటే తప్పులేదు. అనవసరమైన టాపిక్ల్లో కూడా దేవుడిని పట్టుకొచ్చి కొట్టుకు చేస్తున్నారు కదా. ఆ కొండ మీద ఏకంగా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, మరి ఇప్పుడు మీరు ఏమైపోయారు? మీకు తెలియదని మాత్రం చెప్పొద్దు. అండ్ నైట్ టైం గుడి ఉండదని సొల్లు లాజిక్ కూడా చెప్పొద్దు. అక్కడ అంత పవిత్రమైన ప్లేసు ఆ కొండ మీద ఉన్నప్పుడు చిన్న గుడైనా పెద్ద గుడి అయినా డజంట్ మ్యాటర్. నేను చాలాసార్లు చెప్పాను, నాకు చిన్న గుడి పెద్ద గుడి, చిన్న చర్చు పెద్ద చర్చు, కింద దేవుడు పై కొండ మీద దేవుడు, చిన్న దేవుడు పెద్ద దేవుడు, ఏమో దేవుడు అంటే దేవుడే, ఓకేనా? దేవుడు అంటే దేవుడే, చిన్న పెద్ద అనేమి ఉండదు. సో అక్కడ అలా ఉన్నప్పుడు కింద ఇలా జరిగితే మీరు ఏం చేస్తున్నారు అంటే ఇది మీ రెస్పాన్సిబిలిటీ కదా. నేను ఆ టెంపుల్ హెడ్స్ని మాట్లాడుతున్నాను, ఆ టెంపుల్కి ఫ్రీక్వెంట్గా విజిట్ అయ్యే రెసిడెంట్స్ గురించి కూడా మాట్లాడుతాను. అంటే మీకు లేదా అకౌంటబిలిటీ? మీ ఊరిని మీరు కాపాడుకోవాలంటే మీరు మీ కంఫర్ట్ జోన్ దాటి కంప్లైంట్ రైజ్ చేస్తే ఎంతసేపు పని? ప్రతిరోజు అది నడిచే వ్యవహారమే కదా. ఒకటి సాలిడ్గా 5-6 వీడియోలు తీసుకోవచ్చు. మీరు తీసుకొని ఒక 4-5 పెద్ద మనుషులు కంప్లైంట్ రైజ్ చేస్తే ఎంతసేపు? నేను చేయట్లేదు, మనకెందుకులే ఈ బురద అని. అప్పుడు ఏదో రోజు మీ ఇంటికే వస్తుంది ఆ బురద. ఆ బురద మీద కాలేజ్ జారి మీరే పడతారు. అదే జరుగుతుంది. చెప్పాను కదా, ఇందాక ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. పొరపాటు మీ ఫ్యామిలీలో లేడీస్ ఎవరైనా ఆగారు అనుకుందాం అక్కడ, డ్యూ టు సమ్ XYZ రీజన్స్, అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే అయిపోయింది. ఇంకా ఈ రోజులు ఎంతసేపు ఈజీగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు.
మనకు అంత ఓపిక లేదు కదా, ఫుల్ వీడియో చేసి ఓపిక ఉండదు మనకి. మధ్యలో ముందు తలా తోక లేని కట్ చేసిన బిట్సే మనం నమ్ముతాం. అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. అలాంటప్పుడు అక్కడ లేడీస్ ఎవరైనా ఆగితే, పొరపాటున వాళ్ళు కూడా హైజీన్ పర్పస్ మాస్క్ వేసుకుంటే, అది కర్మకాలు బ్లాక్ మాస్క్ అయితే, అది కర్మకాల వాళ్ళ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా చూస్తే అయిపోయింది. సో ఇవన్నీ జరగకూడదంటే నాకు వీళ్ళతో ప్రాబ్లం లేదు. అది ఇండివిజువల్ అవని, సిండికేట్ అవని, మీరు పర్మిషన్ తీసుకుని ఏదో ప్లేస్లో సావండి అంతే తప్ప రెసిడెన్స్ ఉండే ప్లేస్లోని, టెంపుల్స్ ఉండే ప్లేస్లోని, చిన్నపిల్లలు ఉండే ప్లేస్లోని, ఆడవాళ్ళు తిరిగే ప్లేస్లోని ఇలాంటి వ్యవహారాలు పెట్టద్దు. పెట్టడం వల్ల చాలా 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 ఎఫెక్ట్ అవుతున్నారు. అది దిస్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వీడియో. మీకేమనిపిస్తుందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ వీడియో పుష్ అవ్వదు యూట్యూబ్ అండ్ దీనికి $1 వస్తుంది. అందుకే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. అప్పుడు ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఈ వీడియో? అందుకే ఎక్కువ మందికి వెళ్తే నిజంగా ఈ వీడియో పొరపాటున మణికొండ, పుప్పాలు కూడా ఆ ఏరియాలోకి వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను అడగవసరం లేదు, అవును బ్రో ఇది అవుతుందండి. వాళ్ళ వరకు వెళ్ళేలా చేయండి. అట్లీస్ట్ వాళ్ళ కామెంట్ చూసైనా మీరు రియలైజ్ అవుతారు, వాళ్ళ సఫర్ మీరు వింటారు. ఓకేనా? సో దట్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.